ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం త్రిభువన్ రామ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పటికే మాఘపురాణంలోని 4 అధ్యాయాలను పూర్తి చేసుకున్నాము. ఈరోజు 5వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఈ అధ్యాయంలో మృగశృంగుడు అనే గొప్ప బ్రాహ్మణుడి కథ మరియు ఒక ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో వివరించబడింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం కుత్సుడు అనే బ్రాహ్మణుడికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన అసలు పేరు కౌత్సుడు. అయితే ఆయన కావేరీ నదీ తీరంలో అత్యంత కఠినమైన తపస్సు చేసే సమయంలో చుట్టుపక్కల ఉన్న మృగాలు అంటే అడవి జంతువులు ఆయన దగ్గరకు వచ్చి తమ కొమ్ములతో ఆయన శరీరాన్ని రుద్దుకుంటూ వెళ్లేవి. ఆయన తపస్సులో నిశ్చలంగా ఉండటం వల్ల జంతువులకు ఆయన ఒక రాయిలా కనిపించేవారు. అలా మృగాల కొమ్ముల తాకిడికి గురైన కారణంగా ఆయనకు మృగశృంగుడు అనే పేరు వచ్చింది. మృగశృంగుడు యుక్త వయస్సుకు రాగానే ఆయనకు వివాహం చేయాలని తల్లిదండ్రులను నిశ్చయించారు. ఆ విషయాన్ని కొడుకుతో చెప్పగా ఆయన ఎంతో వినయంగా ఇలా అన్నాడు: తల్లిదండ్రులారా, గృహస్థాశ్రమం అనేది అన్ని ఆశ్రమాలలోకెల్లా గొప్పదని పెద్దలు చెబుతారు. కాని ఆ గృహస్థ జీవితం సంతోషంగా ఉండాలంటే భర్తకు అనుకూలవతి అయిన భార్య దొరకాలి. అప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మన శాస్త్రాల ప్రకారం ఒక స్త్రీకి 6 రకాల గుణాలుండాలని చెబుతారు. ఆమె పనుల్లో దాసిలా కష్టపడాలి, భర్తకు సలహాలిచ్చేటప్పుడు మంత్రిలా ఆలోచించాలి, భోజనం పెట్టేటప్పుడు తల్లిలా ప్రేమను పంచాలి, శయన మందిరంలో రంభలా ఉండాలి, రూపంలో లక్ష్మీదేవిలా కళకళలాడాలి, ఇక ఓర్పులో భూదేవి అంత శాంత స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి 6 లక్షణాలున్న భార్య దొరికితేనే ఆ సంసారం స్వర్గంలా ఉంటుంది. అప్పుడే మనిషి ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సులభంగా సాధించగలడు. ఒకవేళ భార్య గయ్యాలిదైతే ఆ భర్త బతికున్నప్పుడే నరకాన్ని అనుభవిస్తాడు. కాబట్టి పెళ్లికి ముందే అమ్మాయి ఆరోగ్యం, ఆమె కుటుంబ గౌరవం, విద్య మరియు దైవభక్తిని పరీక్షించాలి. ఇంతటి ఉత్తమ గుణాలున్న కన్య నాకెలా లభిస్తుంది అని తన మనసులోని సందేహాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. కుమారుడి మాటల్లోని జ్ఞానాన్ని చూసి తండ్రి ఎంతో సంతోషించాడు. నాయనా, నీ ఆలోచనలు చాలా గొప్పవి. నీలాంటి గుణవంతుడికి తగ్గ భార్య దొరకాలి అంటే ఆ శ్రీమన్నారాయణుడే దిక్కు. ఆ దయామయుడిపై భారం వేయి, ఆయనే నీ కోరికను తీరుస్తాడు అని ధైర్యం చెప్పాడు. ఇది మృగశృంగుడి చరిత్రలోని ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పురాణ విశేషాల కోసం మన ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో 6వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ.